జ్యోతి, ఏమండి? అబ్బా ఈ బట్టలతో ఉండలేకపోతున్నానే. అర్జెంటుగా పంచు. సరేనండి. ఓలే, ఇంట్లో ఇన్ని పంచులు ఉంటుండగా ఈ బొక్కల పంచే దొరికిందే నీకు? చీ ఊరుకోండి. చూడే, ఇది ఇటు నుంచి ఇటు ఎలా కనబడుతుందో. ఇది ఎంతకాలం ఉంది? ఇది కట్టుకుంటే ఏటి, కట్టుకోపోతే ఏటి చోటి? వ్యవసురులాగుంటే సరిపోద్ది కదా. సరసమా? నీకు సరసంలాగా అనిపిస్తుందా? మిసన కొన్ని దాకా గోలెట్టేసావు. ఆ మిసన కొన్ని దగ్గర నుంచి దానికి ఆయిలింగ్ చేసేసరికే సరిపోయింది. కానీ ఒక్కనాడైనా కుట్టావే దాన్ని? నాకే వచ్చి రాని కుట్టుడు కొచ్చకోలు కుట్టుకుంటాను ఆ మిసన్నే. ఎగుడు దిగుడు కానీ అది తుప్పట్టు పోతుంది. ఇందా పట్టుకో, ఆ పాత పంచని తీసుకురా. పాత పంచ నానబెట్టేశానండి. నేను ఏమనాలో అర్థం అవట్లేదు జ్యోతి. ఒక పంచైనా ఉంచుకోవాలి కదే. నువ్వే సస్తావు ఇంట్లో. చూడు ఇప్పుడు కట్టుకుంటాను. మీరు ప్రతి దానికి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇలా అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను అనమే ఎప్పుడు ఏడదు. దానికే చూపిస్తాను ఇప్పుడు కట్టుకొని. జ్యోతి, ఏంటండి? ఏంటండి ఆ పంచి? చూడు, కోచింగ్ చేయక ఎలా టీ పట్టుకురెళ్ళి. మండుతున్నట్టుంది. చల్లగా ఉంది. ఇది టీ అంటారా? మీ మొహంలో శుభ్రం పెట్టుకురా. ప్రతి దానికి ఏదో ఒక ఇచ్చేస్తున్నారు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇలా అయితే. ఏమన్నా పుట్టింటికి వెళ్ళిపోతా. ఇల్లంతా చెత్త చెత్త చేసేస్తుంది. ఏం పని చేస్తుంది ఇది? జ్యోతి, ఏంటండి? ఏడిది ఇది? తీయడం మర్చిపోయానండి. ఇంట్లో ఉండి ఏం పని చేస్తావు నువ్వు? తెల్లవారు ఏమొచ్చి పంచులు ఉతకలేదు. పోని పంచి అడిగితే నుంచి పెద్ద బొక్కల పంచి ఇచ్చావు. పోనీ ఆ బొక్కల పంచి అయినా కుట్టావా? మిషన్ అలా పడేడిస్తుంది, జంగు పట్టి పోతుంది. టీ అయినా శుభ్రంగా ఇచ్చావా? లేదు. ఇప్పుడు దువ్వుకుని దువ్వుల్లో కూడా ఎంత చెత్త ఎట్టుకొని. మీకు అంత కష్టం కొంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఇలా రాయే, వెళ్ళిపోతాను. ఒక 4 రోజులు ఆగండి. 4 రోజులా? ఏంటి ముహూర్తమా ఏంటి? కాదు, ఫ్రీ బస్సులు వస్తాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరేం తీసుకెళ్ళక్కర్లేదు. నేను వెళ్ళిపోతాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అవును కాదు, ఈ రోజు నేను దీన్ని ఏమో అనుకుండా ఉండడం మంచిది. వెళ్ళిపోద్ది మళ్ళీ ఫ్రీ బస్సులు అని చెప్పేసి. టంగు జాగ్రత్తగా పెట్టుకోవాలి. రేపు నుంచి ఫ్రీ బస్సులు ఇచ్చి ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను.